తెలుగు చిత్రసీమలో సురేష్ ప్రొడక్షన్స్ ది సుదీర్ఘ ప్రస్థానం. 48 ఏళ్ల అలుపులేని విజయ యాత్ర. 130కి పైగా చిత్రాలు నిర్మించడం సినీ చరిత్రలో ఓ రికార్డు. దగ్గుబాటి వారికి సినిమానే వ్యాపకం, వ్యాపారం. తండ్రి రామానాయుడు నుంచి సినిమా నిర్మాణ అనుభవం, వ్యాపార సూత్రాలు అందిపుచ్చుకున్న ఆయన తనయుడు సురేష్ బాబు తండ్రి తర్వాత వారసత్వంగా అదే సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాతగా జైత్రయాత్ర సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భారీ చిత్రాలు లేకుండా కొత్త నటీనటులతో అద్భుతమైన చిన్న బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులకు కొత్త తరం కొత్త కథలు పరిచయం చేస్తున్నారు. ఈ తరుణంలో సినీ పరిశ్రమను కరోనా పెద్ద దెబ్బే తీసింది. పరిశ్రమ ఎలా కోలుకుంటుంది, సినీ రంగం కోలుకునేందుకు ఉన్న మార్గాలేంటి తదితర అంశాలపై సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుతో మా ప్రతినిధి ఆన్లైన్ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. సినీ వారసుడిగా అరంగేట్రం చేయడం చాలా తేలిక. వారసుడిగా ఎన్నో అంచనాల మధ్య నిలదొక్కుకోవడమే అగ్ని పరీక్ష. తండ్రికి తగిన తనయుడిగా సినీ పరిశ్రమలో విజయపథాన పయనిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, దిగ్గజ నిర్మాత సురేష్ బాబు. ఎంత శ్రమించామనేది కాదు, ఎంత నాణ్యతతో అవుట్పుట్ ఇచ్చామనేదే ముఖ్యమంటారు. లెక్కేసి దిగితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్న కసితో పనిచేస్తారు. లాక్డౌన్ వేళ ఆయన కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఉన్నారా? వెబ్ సిరీస్పై దృష్టి సారించారా? ఓటీటీ గురించి ఏమనుకుంటున్నారు? కరోనాకు ముందు, కరోనా తర్వాత సినీ పరిశ్రమలో ఎలాంటి మార్పులు ఉంటాయనే విషయాలపై చర్చించేందుకు సురేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ముచ్చరిద్దాం. సురేష్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా లాక్డౌన్లో మీరు ఏమేమి చేస్తున్నారనే విషయాలపై మాట్లాడుకుందాం సార్. ఇన్నేళ్ల జీవితంతో తొలిసారిగా కుటుంబ సభ్యులతో పూర్తి సమయం కేటాయించే అవకాశం మీకు వచ్చిందనుకుంటా. రోజువారీ జీవితం ఎలా కొనసాగుతుంది సార్? అంటే ఇప్పుడు అందరం రిటైర్డ్ లైఫ్ లో చేయాల్సినవన్నీ ఇప్పుడు చేసేస్తున్నాం అమ్మా. మామూలుగా కొన్ని సంవత్సరాల ముందు నేను రిటైర్ అవుదాం, రిలాక్స్ అవుదాం అనుకునేవాడిని. అది అవ్వలేదు. ఇప్పుడు బేసిక్లీ యూఆర్ స్పెండింగ్ టైం విత్ ద ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నాం ఇంట్లో. కానీ కార్నర్ ఆఫ్ ద మైండ్ లో సొసైటీకి, ఇండస్ట్రీకి జరిగే వెరీ డిఫికల్ట్ టైమ్స్ గురించి ఆలోచిస్తే బాధేస్తూ ఉంటుంది. బట్ వీ మస్ట్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దోస్ థింగ్స్ అని ఆలోచిస్తూ ఉంటాను. రోజు ఏముంటుంది, కొంతసేపు ఎక్సర్సైజ్, అందరితో కలిసి మాట్లాడటం, ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ చేయటం, ఆల్ స్టాండర్డ్ రొటీన్స్. కొన్ని టెలివిజన్ ఎపిసోడ్స్ వాచ్ చేయటం, అండ్ రీడ్ సమ్ బుక్స్, సమ్ యోగా, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్లో భాగంగా మీ సోదరుడు వెంకటేష్ గారు ఇంటి పని, వంట పని, తోట పని కూడా చేస్తున్నారు. మీరు ఈ సమయంలో అలాంటి ప్రయోగాలు ఏమైనా చేసి ఉంటారా? ఇంట్లో గార్డెన్స్ చిమ్మటం, లాన్ మో చేయటం, చెట్లు చూసుకోవటం, అవన్నీ రెగ్యులర్ గా చేస్తానమ్మా. మిగతా చోట్ల రావద్దని చెప్తున్నారు. మేము బాగానే మేము వండుకుంటున్నాం, మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. సో దట్ వే వంట పనిలో మేడం గారికి ఏమన్నా సహకారం అందిస్తున్నారా సార్? లేదు, అది అభిరామ్ చేస్తున్నాడు. అభిరామ్, ఓకే. సో హీఈస్ డూయింగ్ ద కుకింగ్, నేను వీఆర్ డూయింగ్ ద ఈటింగ్ మాత్రం, తింటాం మాత్రం చేస్తున్నాం. రానా గారు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నారా? యా, హీఈస్ వర్కింగ్. తను ఏదో ఆన్లైన్ లో చేస్తుంటాడు. హీఈస్ ఆల్వేస్ బిజీ ప్లానింగ్ న్యూ థింగ్. వేరే ప్రాజెక్టుల గురించి ఏమన్నా రానా గారు ఆలోచిస్తున్నారా సార్? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడమ్మా. ఈ టైంలోనే హీ హ్యాస్ సమ్ స్మాల్ టీవీ షో దట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి సెట్ చేశాడు. మేబీ 1-2 weeks లో అది ఎయిర్ లో కూడా రావచ్చు. ఏదో యానిమేటెడ్ షో ఏదో చేస్తున్నట్టున్నారు. రానా గారు, మీరందరూ ఎలా ఇంట్లో అంతా కోలాహలం ఎలా ఉంది సార్? హడావుడి ఎంత? అందరికి కామన్ అయిపోయిందమ్మా. దిస్ ఇస్ బికమ్ అ గ్రేట్ లెవెలర్. అవును సార్, అందరూ ఇళ్లలో ఉన్నారు. ఈ కరోనా సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంపై ఇప్పుడు కొంతమంది డిస్కషన్ చేద్దాం సార్. ఏ రంగంలోనే సరే కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత సినీ నిర్మాణంలోని వివిధ విభాగాలపై కూడా ఈ కరోనా ప్రభావం ఉంటుందని అంచనా. మీ అంచనాలో ఏ విభాగాలపై ఈ ప్రభావం ఉంటుంది? వేటిపై ఎక్కువ ఉంటుంది, వేటిపై తక్కువ ఉంటుంది అంటారు? అంటే కరోనా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకా గ్యారంటీ లేదమ్మా. ఇంకా మన క్లారిటీ రాలేదు. ఇప్పుడు మనం లాక్డౌన్, ఇప్పుడు టోటల్ లాక్డౌన్ లో ఉన్నాం. పార్షియల్ గా లిఫ్ట్ చేశారు అనుకోండి. పార్షియల్ గా లిఫ్ట్ చేస్తే సినిమా థియేటర్లు తెరవరు. మేబీ చిన్న షూటింగ్లు ఏమన్నా జరుగుతాయేమో. అవి జరిగితే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. వాటికి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ చేయాలి. ఇప్పుడు మీరు ఎలా టెలివిజన్ న్యూస్ చేస్తున్నారో అలా సినిమా షూటింగ్ కూడా లిమిటెడ్ గా జరుగుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొన్ని ఈజీగానే జరగచ్చు. డబ్బింగ్లు కానీ, మ్యూజిక్ రికార్డింగ్లు కానీ, ఇవి అలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముందు ఫినిష్ చేసుకుంటారు.
కొన్ని సందర్భాల్లో మాస్గా మనము షూటింగ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ మందితో చేయాల్సి వస్తుంది. అవన్నీ ఇప్పుడు అది ఈ లాక్డౌన్ టైంలో, ఈ పార్షియల్ లాక్డౌన్ లో మాత్రం జనాలతో కూడిన పనులు, ఎక్కువ మంది ఉండి చేసే పనులు కొంచెం కష్టం అవుతాయి. రేపు టోటల్ గా మొత్తం కరోనా వెళ్ళిపోయింది, మనకి వ్యాక్సిన్ వచ్చేసింది అని తెలిసిన తర్వాత మాత్రం మళ్ళీ వీల్ గో బ్యాక్. కానీ వెళ్ళిన తర్వాత ఇంకొంచెం డిసిప్లిన్ గా చేయటం మాత్రం అందరూ మైండ్ లో పడిపోతుంది. సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఇండస్ట్రీలో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేసేసుకొని పని చేయాలా, బికాజ్ ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా రావచ్చు ఇంకా. సో ఆ భయంతో ఉంటుంది. మన లైఫ్ లో ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే వీ హావ్ నెవర్ ఫేస్ దిస్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎవ్రీబడీస్ థింకింగ్ విల్ బి డిఫరెంట్. సో దే విల్ డూ ప్రాజెక్ట్స్ విత్ మచ్ బెటర్ ప్లానింగ్, మచ్ షార్టర్ పీరియడ్స్. సో దట్ కైండ్ ఆఫ్ వర్క్ విల్ స్టార్ట్. సో దట్ ఎక్కడ లాంగ్ టర్మ్ గెస్టేషన్స్ ఉండకుండా చేసేదానికి ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో వీ విల్ హ్యావ్ 2 phases నేను అన్నట్టు. ఒకటి పార్షియల్ లాక్డౌన్ అప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్ గా మార్జినల్ పనులు స్టార్ట్ అవుతాయి. టోటల్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నిజంగా కరోనా గాలిలో నుంచి వెళ్ళిపోయినాక అప్పుడు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటదని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. నిజంగా ఈ ఐటీ కంపెనీస్ అన్ని వాళ్ళ ఎఫిషియన్సీస్ కోసం కానీ, వాళ్ళ ఖర్చుల కోసం కానీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెడితే సాయంకాలం అయితే అందరికి బయటకు వెళ్ళిపోవాలో, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలో, ఒక పబ్కి వెళ్ళాలో, సినిమా థియేటర్కి వెళ్ళాలో అనేది ఎక్కువ ఆశ ఉంటుందని వీఆర్ హోపింగ్, ఇఫ్ ఇట్ రియలీ గోస్ ఆఫ్ ది ఎయిర్. మనం ఎన్నో విపత్తులను చూస్తున్నాం సార్ మన జీవితకాలంలో, కానీ ఇలాంటి విపత్తును మనం ఎప్పుడూ చూడలేదు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు కూడా పొదుపు చర్యలు మొదలుపెట్టాయి. ఈ పరిస్థితుల్లో మన సినిమా నుంచి, సినిమా హీరోలు కానీ, దర్శకులు కానీ, హీరోయిన్లు కావచ్చు, ఇతర ఆర్టిస్టులు కావచ్చు, తమ పారితోషికాలు అంటే రెమ్యునరేషన్లో తగ్గించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? అంటే ఏ వ్యాపారం అయినా ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటే వాళ్ళు ఎక్కువ, అది వర్కర్ అవ్వచ్చు, లేకపోతే సిఇఓ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు. రేపు ఈ వ్యాపారంలో పెద్ద రిటర్న్ రావటం లేదు, చాలా రెస్ట్రిక్ట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా అందరు తగ్గించుకోవాలి, సర్వైవ్ అవ్వాలి కదా. మనం చూడలేదు కానీ ఈ కరోనా లాంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు అమ్మోర్ అని వచ్చింది, చాలా లక్షల మంది చనిపోయారు, చాలా ఫ్లూలు వస్తాయి, చాలా మంది చచ్చిపోతారు. ఇప్పుడు ఇది దేశం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒకేసారి రావడంతో పానిక్ ఎక్కువైపోయింది. నిజంగా గవర్నమెంట్స్ నిజంగా బాగా చేశారు, మనని బాగా రెస్ట్రిక్టెడ్ గా పెట్టేసి లాక్డౌన్ చేసేసారు. ఈ టైంలో ఐఎమ్ షూర్ గవర్నమెంట్స్ మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలా పెంచి ఉండాలా. సో స్లోగా మనం కూడా ఒక జాగ్రత్త అయిన ధైర్యంతో ముందుకెళ్ళటం అలవాటు చేసుకోవాలి, లేకపోతే ప్రపంచమే నిలబడిపోతుంది. వెరీ వెరీ కేర్ఫుల్లీ, కాషియస్ గా మనం ముందుకు వెళ్ళి కొన్ని పనులు చేస్తూ ఉండాలా, మనం ఎకానమీని మళ్ళీ రివైవ్ చేస్తూ ఉండాలా. మా ఇండస్ట్రీ వరకు కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి, అవి డబ్ చేసుకుంటే కొంచెం అమ్ముకోవచ్చు. సో కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉద్యోగ పనులు వస్తాయి, థియేటర్లు కొంచెం పనులు వస్తాయి. సో యూ హ్యావ్ టు సీ వేర్ యూ కెన్ కీప్ ది ఎకానమీ గోయింగ్. దాని గురించి మనం గవర్నమెంట్ ని డబ్బింగ్ సినిమాలు సెన్సర్ చేసేదానికి ఏమైనా ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా, సో దట్ డబ్బింగ్ ఫిల్మ్స్ కెన్ బి సెన్సర్డ్. ఆ సినిమాలు శాటిలైట్లు కానీ డిజిటల్ అమ్ముకోవచ్చు. దెర్ బి సమ్ ఫిల్మ్స్ వాళ్ళకి కొన్ని రోజులు పనే బ్యాలెన్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లో గట్ల జాగ్రత్తగా ఆ సినిమాలు ఫినిష్ చేసేసుకొని వాళ్ళు ఓటీటీలకో ఏదో అమ్ముకుంటారు. సో వీ షుడ్ కీప్ ది ఎకానమీ గోయింగ్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ, కానీ వీ షుడ్ కాషియస్ గా చేయాలి. అలాగే ఇప్పుడు పరిశ్రమలు నమ్ముకొని చాలామంది కార్మికులు జీవితాలను వెల్లదీస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జీవితం దినదిన గండంగా మారింది. అంటే అందరూ బిగినింగ్ లో వచ్చిన వెంటనే వాళ్ళు చేయగలిగిన సహాయం చేశారు. పోయిన నెల చాలా మంది వర్కర్స్ కి ప్రొవిజన్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలోనే హ్యాండ్ ఓవర్ చేశాము. అలానే ఇప్పుడు వైజాగ్, ఆంధ్రాలో ఉన్నదంటే రాత్రి 400 మంది వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది అయింది. ఇవి కొన్ని రోజులు చేయగలం, ఇది లైఫ్ లాంగ్ చేయలేము. సో లైఫ్ లాంగ్ చేయాలంటే మళ్ళీ పనులు చేయటం అలవాటు చేసుకోవాలి. కానీ పనులు చేసేటప్పుడు ఒక కొత్త పద్ధతిలో అందరం పనిచేయటం అలవాటు చేసుకోవాలా. ఆ డిసిప్లిన్ ఫాలో అయితే సమ్ ఆఫ్ అస్ విల్ గెట్ జాబ్స్ అగైన్. సో దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్. లైఫ్ లాంగ్ అందరికి ఇండస్ట్రీ సపోర్ట్ చేయగలదు అనేది ఐ డోంట్ హ్యావ్ హోప్. గవర్నమెంట్స్ కొంచెం హెల్ప్ చేస్తుంది, ఇండస్ట్రీ ఎవరెవరు ఎంత స్తోమత ఉందో అంత చేయగలుగుతున్నారు. సో వీ జస్ట్ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సీ దట్ వర్క్ తొందరగా రీస్టార్ట్ అవుతుంది.
కొంతమంది ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్ కి వెళ్ళిపోతారు. వ్యవసాయం చేయగలిగిన వాళ్ళు వ్యవసాయానికి వెళ్తారు, లేకపోతే దేర్ ఆర్ డిఫరెంట్ జాబ్స్ Different దట్ విల్ jobs. బికమ్ అవైలబుల్. నేను ఈ పనే చేయాలనేది మర్చిపోయి మళ్ళీ మన లైఫ్ రీస్టార్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు నాకు ఈ సినిమా చేయలేకపోతే నేను ఏం చేయాలా? ఐ హ్యావ్ టు థింక్ అండ్ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ టు మా ఫ్యామిలీ నడపడానికి. అలా ప్రతి మనిషి హీ హాస్ టు థింక్, నాకు ఏమి స్కిల్ ఉంది, నేను ఏ స్కిల్ నేర్చుకుంటాను, ఏ స్కిల్ నేర్చుకోగలను. నేను 30 years అప్పుడైతే ఒక వయసులో కొన్ని నేర్చుకోగలను, నేను 50కి వచ్చాను ఇప్పుడేమైనా నేర్చుకోగలనా? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ న్యూ స్కిల్స్ దట్ వీ కెన్ లెర్న్ అండ్ కొత్తగా అడాప్ట్ అవ్వాలా. నేను ఇంతకు ముందు అదే చేసేవాడిని, అదే కావాలంటే మాత్రం కరోనా సాధ్యం తర్వాత కాదు. పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సినీ నిర్మాణ రంగంలో మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఏ విభాగాల్లో పొదుపు చర్యలు చేపట్టవచ్చు అనే అంచనా మీద వద్ద ఏమన్నా? తప్పకుండా. ఫస్ట్ ఎప్పుడు ఇంతకు ముందు కూడా చేయాల్సింది కొన్ని సినిమాలు చేస్తాం, కొన్ని చేయం. స్క్రిప్ట్ ని ఫుల్ గా ఫినిష్ చేసుకోవాలా, దాన్ని పర్ఫెక్ట్ గా బౌండ్ స్క్రిప్ట్ రాసుకొని దాన్ని స్టోరీ బోర్డ్ చేసుకొని ఆ సినిమాని ఎంత తక్కువ టైంలో తీయగలం, ఎంత బాగా తీయగలం అనేది పేపర్ ప్లానింగ్ లో చాలా జరగాలి. అది పెద్ద జరిగేవి కాదు. అన్ని లాస్ట్ మినిట్ డెసిషన్స్ చాలా ఉండేవి. అది ఒక నిర్మాతదే కాదు, డైరెక్టర్స్, రైటర్స్, మిగతా టెక్నీషియన్స్ కూడా దానికి అలవాటు పడాలి. మా అందరికి ఇప్పుడు జనరల్ గా లొకేషన్ లోనే ఐడియాలు రావటం, లాస్ట్ మినిట్ లో చేయటం అంతా అలవాటు అయిపోయింది. కొంతమంది తెలియక, కొంతమంది కావాలని కూడా వాటిని జరగనివ్వలేదు. ఇక్కడి నుంచి మాత్రం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి 100% ప్లాన్డ్. వీ హ్యావ్ టు డూ, చాలా ఎఫిషియెంట్ గా ప్రొడక్షన్ చేయగలగాల. అలా చేయగలిగితేనే వైబిలిటీ ఉంటుంది, లేకపోతే మాత్రం ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. మీరు అన్నట్టు సినీ పరిశ్రమ మనుగడ సాగించాలంటే చాలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు Yes. మీకున్న సమాచారం ప్రకారం ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, సినీ పరిశ్రమలు ఈ ప్రభావాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాయంటారు? ఆ కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందో దాని ప్రకారం మా ప్లాన్స్ కూడా ఉంటాయి. 3 నెలలు వెళ్ళిపోతుందా, 6 నెలలు వెళ్ళిపోతుందా, అంటే వెళ్ళిపోవటం అంటే దానికి మందు రావడం. ఆ వ్యాక్సిన్ 3 నెలలు 6 నెలలకు వస్తే ఒక ప్లాన్, ఆ వ్యాక్సిన్ సంవత్సరానికో 2 సంవత్సరాల తర్వాత వస్తే ఇంకొక ప్లాన్, అది 3 సంవత్సరాలకి రాకపోతే అది వేరే ప్లాన్. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అని చాలా ప్లాన్స్ ఉంటాయి. సో అకార్డింగ్ గా ఈ షార్ట్ టర్మ్ లో ఏమన్నా తక్కువ ఆర్టిస్టులతో ఏమన్నా కథ చెప్పగలమా, లిమిటెడ్ క్రూ తోటి షూట్ చేసి అది సినిమా థియేటర్లు లేకపోయినా ఓటీటీలకి ఇచ్చి ఏమన్నా చేసుకోగలమా, టెలివిజన్కి ఇచ్చి ఏమన్నా చేసుకోగలమా అనేది ఫస్ట్ ఐడియా ఉంటుంది. దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు, కొంతమందికి ఏమన్నా అడ్వాంటేజ్ రావచ్చు. పార్షియల్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్ఫినిష్డ్ ఫిల్మ్స్ అన్నిటిని ఎలా ఫినిష్ చేసుకోవాలా, తక్కువ రోజులు ఉన్న సినిమాల్ని ఎలా మేనేజ్ చేయాలా, వాళ్ళ ప్లాన్ అలా ఉంటుంది. ఇంకా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తోటి మేనేజ్ చేయగలమా, ఎక్కువ మంది జనాలు ఉండేది ఏమన్నా సీజీలో పోస్ట్ చేయగలమా, అలాంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. సో డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. బట్ ఏ ఒక్క ప్లాన్ మన చేతిలో లేనిది. అన్ని మెడిసిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, నిజంగా మన లక్ బాగుండి కరోనా గాలిలో నుంచి వెళ్ళిపోతే దెన్ అనదర్ ప్లాన్ విల్ కమ్. అందరూ సమస్య పరిష్కారం కోసమే చాలా కృషి చేస్తున్నారు సార్. యా, సో మనం హోప్ తో బతకటం ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ. సినిమా నేరుగా ఇంట్లోనే విడుదల కావాలన్న వాదన చాన్నాలుగా వినిపిస్తుంది కదా, దీనికి ఇప్పుడు మరింత బలం చేకూరనుందా? ఓటీటీ విధానం వల్ల థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకుల ఆదరణ గతంలాగే ఉంటుందా? ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా, నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలవాటు అయింది అనుకోండి, కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఐటీ కంపెనీలు కానీ చాలా కంపెనీలు కానీ ఎందుకు ఆఫీస్ స్పేస్లు ఎందుకు వేస్ట్ చేసుకోవటం, మనం అందరు ఇళ్లలో నుంచే పని చేయొచ్చు, ఈ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ద్వారా చేసుకోవచ్చు అంటే, అప్పుడు కరోనా వెళ్ళిపోయి అందరు ఇళ్లలోనే పనిచేయటం మొదలు పెడితే మాత్రం సినిమా థియేటర్ బిజినెస్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇళ్లలోనే కూర్చొని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చొని మళ్ళీ అక్కడే కూర్చొని ఓటీటీలో చూడాలని ఎవరు కోరుకోరు. వాళ్ళు బయటకు వెళ్ళాలా, రెస్టారెంట్స్కి వెళ్ళాలా, సినిమాలు చూడాలా, పార్కులకి వెళ్ళాలా, థీమ్ పార్క్స్కి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. దెన్ ఐ థింక్ మళ్ళీ ఒక గోల్డెన్ ఈరా కూడా రావచ్చు సినిమా థియేటర్లకి. ఇఫ్ అది రాకుండా అందరం మళ్ళీ ఇఫ్ ది ఆల్ గో బ్యాక్ టు వర్క్ టు ఆఫీసెస్, దెన్ సినిమా థియేటర్స్ కి, పెద్ద సినిమాలకి, పార్టిసిపేటివ్ సినిమాలకి సినిమా థియేటర్లో ఆదరణ ఉంటుంది.
మామూలుగా చిన్న సినిమాలు మీడియోకర్ సినిమా ప్రోడక్ట్స్ అన్ని అవి ఓటీటీలోనే చూసేస్తారు. అలాగే మీరు కూడా వెబ్ సిరీస్ ప్లాన్లో ఉన్నట్టు వినిపిస్తుంది. నిజమే అయితే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? అంటే మేము కథలు చెప్పేవాళ్ళం అమ్మా. అది సినిమాకి చెప్తామా, టెలివిజన్కి చెప్తామా, లేకపోతే శాటిలైట్కి చెప్తామా? కథలు చెప్పే అనేది మాత్రం కథలు జనాలు వింటారు. అది మనం చిన్న మనిషి పుట్టినప్పటి నుంచి కథలు చెప్తూ బతుకుతున్నాం. సో ఈ కథ ఎక్కడ ప్రదర్శించబడతారు? ఇట్ మైట్ బి అన్ ఓటీటీ, ఇట్ మైట్ బి అ శాటిలైట్ టీవీ, ఆర్ ఇట్ మైట్ బి ఆన్ యువర్ ఐప్యాడ్ ఆర్ ఇన్ సినిమా థియేటర్. మేము కథలైతే చెప్తాం. మాకు ఓపిక ఉన్నన్నాళ్ళు, మాకు తెలివి ఉన్నన్నాళ్ళు, మాకు కేపబిలిటీ ఉన్నన్నాళ్ళు కథలు చెప్తాం. ఇట్ విల్ బి ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. తప్పకుండా ఇంతవరకు నేను చేయలేదు. ఇప్పుడు మాత్రం చాలా కథలు రెడీ చేస్తున్నాం. చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీట్ అయ్యి వాళ్ళకి ప్రెజెంటేషన్స్ కూడా చేస్తున్నాం. సో అది చేసిన తర్వాత వీ విల్ సీ వాట్ విల్ బి ఏబుల్ టు డూ. వీ విల్ బి దేర్. బట్ సినిమాని మాత్రం మర్చిపోము, సినిమాని మాత్రం వదిలేసేయం. ఆ గ్లామర్ అక్కడే ఉంటుంది. ఎవరైనా డైరెక్టర్ అవుదాం అనుకుంటే సినిమాకి డైరెక్టర్ అవుదామని వస్తారు తప్ప, ఇవాళ ఉన్న 90% ఓటీటీ డైరెక్టర్స్ కానీ, టెలివిజన్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఛాన్స్ ఉంటే సినిమా తీస్తారు ముందు. అంటే సిల్వర్ స్క్రీన్ ఆశతోనే వచ్చేస్తుంటారు అందరూ. అంతే. తర్వాత కొన్ని కథలు ఉంటాయి, అవి సినిమాకి సూటబుల్ కాదు పెద్ద తెరకి. ఆ కథలు చెప్పడానికి డిఫరెంట్ మీడియంస్, డాక్యుమెంటరీ లెవెల్లో కానీ లేకపోతే ఈ మీడియంలో చెప్పుకుంటాం. ఈ నారప్ప హిరణ్యకశిప ప్రాజెక్టులు ఎక్కడి వరకు వచ్చాయి సార్? నారప్ప 75% రెడీ అయిపోయిందమ్మా. ఇంకా 25% బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు అది క్లియర్ అయిన తర్వాత కానీ చేయలేము. హిరణ్య ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లోనే ఉంది. చాలా పని జరిగింది, ఇంకా జరుగుతుంది. దట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకొంచెం టైం పడుతుంది. దీంతో పాటు విరాట్ పర్వం అని రాణా అండ్ సాయి పల్లవి ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి 7-8 రోజులు పని బ్యాలెన్స్ ఉంది. రవిబాబు క్రష్ అని ఒక సినిమా తీస్తున్నాడు, దానికి 5-6 రోజులే బ్యాలెన్స్ ఉంది. ఒక కృష్ణ అండ్ హిస్ లీలా అని ఒక సినిమా అయిపోయింది, అది రెడీ అయింది. అది థియేటర్లో May 1 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అది థియేటర్లకు వెళ్తుందా, ఓటీటీకి వెళ్తుందా చూడాలి. మీ ఇంటి హీరోలో వెంకటేష్ నాగ చైతన్యతో వెంకిమాప తీశారు, సక్సెస్ సాధించారు. వెంకటేష్, రానా, నాగ చైతన్యతో మల్టీ స్టార్ సినిమా ఎప్పుడు ఉంటుంది, సురేష్ బాబు గారు ఎప్పుడు అందిస్తారన్న కోరికతో ఉన్నారు. అది ఎప్పుడు వచ్చింది? అంటే కథ బాగుంటే ఎప్పుడైనా చేయొచ్చు అమ్మా. ఎవరైనా మంచి కథ ఇస్తే లాక్డౌన్ వెళ్ళి వెంటనే మొదలు పెట్టేసేస్తుంది. దానికి ఏముంది? జస్ట్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్టోరీ. తప్పకుండా తీస్తాం. కరోనాకు సంబంధించి చివరిగా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు వరకు ప్రజలు లోపలే ఉండాలా. రేపు పార్షియల్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మన లైఫ్స్ మనం చాలా జాగ్రత్తగా కండక్ట్ చేస్తూ పనులు చేయటం మొదలు పెట్టాలి. అంటే ఈ కరోనా మనకు ఉండటం వల్ల మనకే ప్రాబ్లం కాదు, మనం అది మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ మోర్. కొంతమందికి నాకేం ధైర్యం లేదు, నాకు ధైర్యం ఉంది అనే మాటలు మాట్లాడతారు. మీకు ఉండొచ్చు, కానీ మీ వల్ల పక్కన వాళ్ళకి రావచ్చు. సో బిహేవ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి కండక్ట్ యువర్ లైఫ్స్. ఈ టైంలో ట్రై అండ్ బీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. చాలా మంది బాధల్లో ఉంటారు. మనం ఏ సహాయం చేయగలిగినా ట్రై టు హెల్ప్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగానే కాదు, సినీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో పాటు ఈ పరిశ్రమలోని అన్ని విభాగాలపై సంపూర్ణ అవగాహన ఉన్న సురేష్ బాబు మాట. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే విత్ ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్.